శ్రీనివాసన్ పరమాచార్య స్వామి వారి గొప్ప భక్తుడు. అతనికి 4 ఏళ్ల కుమారుడు విశాఖన్ 3వ అంతస్తు ఇంటి నుండి చూస్తూ కిందకు పడిపోయాడు. ఆ పడటంతోనే మూర్ఛపోయాడు. వెంటనే పిల్లాడిని ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. కానీ వారికి అతనిపైన ఎటువంటి నమ్మకం లేదు. పిల్లాడి శరీరానికి వెలుపల ఎటువంటి గాయం కాలేదు. లోపల వైపు ఏమైనా దెబ్బ తగిలిందేమోనని డాక్టర్లు అతని తలను, ఇతర శరీర భాగాలను ఎక్స్రే తీసి చూశారు. కానీ వారికి ఎటువంటి గాయం కనపడలేదు. అంతేకాకుండా ఎముకలు కూడా ఏమీ విరగలేదని రూఢి అయింది. ఆ విషయం విని అందరూ ఆశ్చర్యపోయారు. అంత ఎత్తు నుండి కిందకు పడిపోతున్నప్పుడు పిల్లవాడి శరీరం కొన్ని చెట్టు కొమ్మలకు తగలటంతో అక్కడక్కడ చిన్న చిన్న గాయాలు మాత్రం అయ్యాయి. సాయంత్రం 6 గంటలప్పుడు పిల్లవాడికి మెలకువ వచ్చింది. చిన్నగా కళ్ళు తెరిచి చూస్తూ గొణుకుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. నాన్న, 3వ అంతస్తు నుండి కిందకి తొంగి చూస్తూ ఉండగా పడిపోయాను. నువ్వు రోజు పూజ చేసే చిత్రపటంలోని పెరియవ నన్ను 2 చేతులతో పట్టుకున్నారు. నా నుదుటిపైన కుంకుమ, విభూతి కూడా పెట్టారు నాన్న అని చెప్పాడు. అక్కడ చుట్టూ ఉన్న వారి విషయం విని ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. అప్పుడే కంచికి వెళ్లి తిరిగి వచ్చిన పక్కింటి వ్యక్తి పరమాచార్య స్వామి వారి అనుగ్రహాన్ని నిజం చేస్తూ ప్రసాదం కూడా ఇచ్చాడు. తర్వాత శ్రీనివాసన్ ఎప్పుడు పరమాచార్య స్వామి వారి దర్శనానికి వెళ్ళినా కూడా పరమాచార్య స్వామి వారు 3వ అంతస్తు నుండి పడిపోయిన విశాఖన్ ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఎన్నో తరగతి చదువుతున్నాడు అని అడిగేవారు. మనం ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా తనని నమ్ముకున్న భక్తులను సదా కాపాడుతూ ఉంటారు పరమాచార్య స్వామి వారు.